జగన్ చివర్లో చేసిన తప్పుని తెలుగుదేశం ఇప్పటి నుండినే చేస్తుంది. అది సరి చేసుకుంటే బెటర్. బేసిక్గా జగన్ అధికారంలోకి రాగానే ప్రతీకార రాజకీయాల జోలికేం పోలా. ముందు ఫస్ట్ ఏడాది నవరత్నాలన్నీ ఆచరణలోకి తీసుకొచ్చేసాడు. అట్లాగే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేశాడు. ఆ తర్వాతన అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని ఒక లైన్లోకి తెచ్చుకున్నాడు. అందులో భాగంగా నాడు నేడున లేకపోతే అదే ముందు వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఎట్లాగంటే ప్రభుత్వం అనేటటువంటిది ఒక ఫంక్షనింగ్ క్రియేట్ చేసేసాడు. తర్వాతన ఈలోపు అకస్మాత్తుగా తనకు కరోనా వచ్చి పడింది. ఆ కరోనాని ఫేస్ చేయడానికి ఒక 2 ఏళ్ళు పట్టింది. అయినా సరే ఆ టైంలో కూడా ఎక్కడా తేడా రాకుండా చూసుకున్నాడు. పరిపాలన పరంగా ఆ విషయాల్లో పర్ఫెక్ట్. ఇంకొకటి నాన్ పొలిటికల్ సర్వీస్ చేశాడు. అంటే అందరికీ ఇక్కడ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వ పథకాలు కానీ ఇచ్చుకుంటూ వచ్చాడు. తను ఎప్పుడు దెబ్బతినడం ప్రారంభించాడంటే ఆ తర్వాతన అచ్చెన్న అరెస్టులు, రవీంద్ర అరెస్టులు, రవీంద్రదంటే క్రిమినల్ కేసు, అచ్చెన్న అరెస్ట్ కావచ్చు, తర్వాత అయ్యన్న పాత్రని ఇబ్బంది పెట్టడం కావచ్చు, అవి అలా అలా పెరిగి ఫైనల్గా చంద్రబాబు అరెస్ట్ దాకా ఇవన్నీ ఎలక్షన్స్ ముందు జరిగినాయి. అవి ప్రతీకారానికి పోతున్నాడు జగన్ అన్నటువంటి ఫీలింగ్ జనంలోకి బాగా వచ్చింది. అయితే ఇప్పుడు స్టార్టింగ్ నుంచినే తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ది వైసీపీ కార్యాలయాల ధ్వంసాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చేయడాల దగ్గర నుంచి బిగిన్ చేస్తే ఆ జగను ప్రభుత్వ భవనాన్ని కూలిస్తే వీళ్ళేమో ఓవరాల్గా కూల్చేయడం, ఏది ప్రైవేటీయే భవనాలు కూల్చేయడం, అనేక హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. దాంతోపాటుగా జగన్ని మానసికంగా టార్గెట్ చేసే ప్రయత్నంలో భాగంగా పుట్టించినటువంటి కేసులు ఈ ఒక్క దాంట్లో కూడా ఒకటి ఫస్ట్లో తీసుకొచ్చింది ముంబై నటి జత్వాని కేసు. ఏమైపోయింది, అది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. జగన్ అన్నారు అప్పుడు. తర్వాత తిరుపతి లడ్డు జగనే చేయించేశాడు. ఏది పంది మాంసమును ఆవు మాంసం అంటూ టోటల్గా ఆ పవిత్రతకే భంగం కలిగించేటటువంటి వ్యాఖ్యలు చేశారు. చివరికి అదేమైంది, అదేదో పామాయిల్ గెలిపారు, ఇట్లాంటిది అయింది. అది కూడా ఎవడో ఆ లోకల్గా ఉండేటటువంటి వ్యవహారాలకు సంబంధించి తప్పించి అందులో జగన్ ఏదన్నా అయిందా, దాని చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ తప్పుని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత చూసుకుంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంతకుముందు జగన్ రేపు వెళ్ళిపోతున్నాడు, ఎల్లుండి వెళ్ళిపోతున్నారు అన్నారు. ఇప్పుడు లెక్కర్ కేసులో రేపు వెళ్ళిపోతున్నాడు, ఎల్లుండి వెళ్ళిపోతున్నాడు అన్నారు. చివరికి లెక్కర్ కేసులో చూస్తే ఏదో 3,500 కోట్ల రూపాయలు తిన్నారని, కానీ ఆయన ఏమో 10 కోట్ల ఏది 1,50 కోట్ల ఆస్తి సంపాదించుకున్నాడు, ఇంకొక ఆయన 3 కోట్ల ఆస్తి సంపాదించుకున్నాడంట. ఇది విచిత్రమైనటువంటి కేసు. చివరికి ఇందులో నిందితులతో సంబంధం లేనటువంటి ఇంకొకళ్ళ దగ్గర ఎక్కడో దొరికిన డబ్బులు పట్టుకొచ్చి ఇందులో లెక్కలు చూపెట్టుకునేట్టు, అదే అంటే ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు అన్నట్టు. ఓవరాల్గా చూస్తే జగన్ని లోపలేసేస్తారు అన్నది 14 నెలల నుండి ప్రచారం. నిజంగా వేసేస్తే నో ఇష్యూస్, అది ప్రూవ్ చేసినట్టు అవుతుంది. లేకపోతే ఇక పైన భవిష్యత్తులో ఆ కేసులో జగన్ జైలుకి వెళ్ళిపోతాడు, ఈ కేసులో జగన్ జైలుకి వెళ్ళిపోతాడంటే నవ్వుతారు. ఈవెన్ రాజకీయంగా స్టేట్మెంట్ ఇచ్చాక చేస్తే అదిగో వాళ్ళు చెప్పి చేశారు అంటారు. అనవసరమైనటువంటి మాటల కంటే కూడా ఆచరణలో చేతలు ముఖ్యం. మనం చెప్పినటువంటి సంక్షేమ పథకాలు ఇప్పుడు ఏదో లైన్లోకి తీసుకొస్తున్నారు కాబట్టి ఇక దాని మీద చర్చ పెట్టి జగన్ మీద చర్చ ఆపుతారా, ఇందులో ఒక యోగం కూడా ఉండొచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే సూపర్ 6 ఇవ్వట్లేదు కాబట్టి ఈలోపు జగన్ పాయింట్ని తీసుకొచ్చి ఇవ్వడం ప్రారంభించాక జగన్ పాయింట్ని డౌన్ ప్లే చేయటం అన్నటువంటిది ప్రారంభిస్తారా? అందుకనినే ఇప్పుడు జగన్ గురించి మాట్లాడద్దు, ఈ బస్సుల గురించి మాట్లాడదాం, ఉచిత బస్సుల గురించి, లేకపోతే అన్నదాత సుఖీభావ గురించి మాట్లాడదాం అంటున్నారా అంటే మేబీ అది కూడా ఒక వ్యూహం అయి ఉండాలి.